వాళ్ళ నాయన మాత్రం అతను కూడా చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి అతని మీద నమ్మకం ఉంది. ఇతను మాత్రం నమ్మకం కోల్పోయినాడు. ఇతనికి ఎవరు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. ఈ 4.5 సంవత్సరం చేయింది ఇప్పుడే ఈ 2-3 నెలలు చేస్తాడనే గ్యారెంటీ ఏం లేదు. ప్రజల్లో ఏం అతని మీద విశ్వాసం లేదు. చంద్రబాబు నాయుడు ఇంకా అయిపోయింది వద్దు అనుకున్నాం అంతే. ఇప్పుడన్నా యూత్ మారితేనే మారాలని. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఏమీ చేయలేదు. ఏం చేయలే. రైతులకు రుణమాఫీ అన్నాడు, డాక్టర్లకు రుణమాఫీ అన్నాడు, ఏమీ చేయలేదు. సగం పోగొట్టినాడు, సగం మళ్ళీ వెనక్కి రివర్స్ కట్టి తీసుకుంటున్నాడు. పింఛనీళ్ళు కానీ ఏజ్ అయిపోయిన వాళ్ళకి లేదు, ఏజ్ కాకుండా వాళ్ళకి ఇస్తున్నాడు. అందుకే చెప్తున్నామయ్యా అంతే. మాకు జగన్ బాబు కావాలని కోరుకుంటున్నాం. ఆ చంద్రబాబు నాయుడు గురించి చెప్పేది వద్దు. నా ఇష్టం ఏమంటే జగనే రావాలా, జగన్నే గెలిపియాలా, జగన్ వస్తే మంచిది. నా తండ్రి మా ఏ మాదిరిగా చేసినా అదే మాదిరిగా చేస్తాడని మా నమ్మకం ఉండాలి. 4 ఏళ్ళలో వరస్ట్ పరిపాలన చెప్పొచ్చు అనమాట. ఓడి చేయకోకుంటే మన కనీసం బాగానే ఉంటాడు. వీడు చెప్పేటివన్నీ మోసాలే కదా. ఒకటన్నా కానీ ఇంప్లిమెంట్ చేస్తా అంటే అవునబ్బా అనుకోవచ్చు. ఏది చేయడం లేదు. ఏమి 4.5 ఏళ్ళు వేయించాడు. ఇచ్చిన హామీలన్నీ అట్లే నెరవేర్చుకోకుండా అట్లే ఉన్నాడు. ఇప్పుడు ఏదో అవి ఇవి చేస్తాను, టూత్ మాలిష్ చేస్తాను, అది ఇది అంటే ఎవరు ప్రజలు నమ్మేది లేరు కదా. అది సంగతి. చంద్రబాబు నాయుడు వద్దు. ప్రజలు కూడా వేరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 4 ఏళ్ళు చూసామంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు అయితే అంటే సార్ ఒక్క విషయం, మా నాన్న గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 95లో ఆయన వచ్చినప్పటి నుంచి చూసినాము. ఒకప్పట్లో మంచి సీఎం. కాకపోతే ఈ 4 సంవత్సరాల నుంచే కొద్ది వరకు ఆయన ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నారు. మరి అది ఎందుకు అనేది మాకైతే తెలియదు. చెప్పిన విషయాల్లో మొదట్లో అయితే ఖచ్చితంగా చేసేవారు, ఇప్పుడైతే కొద్ది వరకు ఫెయిల్యూర్ అవుతున్నారు. చంద్రబాబు పరిపాలన కదా ఎలాగ ఉంటే మేము ఎట్లా చెప్తాం వైఎస్ఆర్ వస్తుందని. ఆయన ఏం చేయలేదు కాబట్టి రాదు అని చెప్తున్నాం. ఈరోజు ఎంతో వెనుకబడిన జిల్లాగా అనంతపురం ప్రఖ్యాతగాంచినది. అందుకు గాను మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు ఎంతో వెనుకబడిన ఉద్దేశంతోనే మన కియా ఫ్యాక్టరీని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చానని చాలా చెప్తున్నారు. కాకపోతే జిల్లాలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందని నేను ఈరోజు అడుగుతున్నా. మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగుల్ని ఈరోజు భర్తీ చేస్తున్న పరిస్థితి మన జిల్లాలో కనిపిస్తుంది. ఇంకా ఏ విధంగా ఆయన లబ్ధి చేకూర్చాడని ఈ విధంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నా వర్క్. అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య ముఖ్యంగా మన జిల్లాకు, మా అనంతపురం జిల్లాకి. కానీ ఏనాడు మా సమస్యల్ని పట్టించుకునే నాయకుడు ఈరోజు డ్వాక్రా మహిళలకు చెక్కులని, పసుపు కుంకుమని కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. అది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారని నేను ఈ విధంగా ప్రజల్ని డ్వాక్రా రుణమాఫీలు అవి చేయలేదు. మరి కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. ఎలక్షన్లు ముందర ఇస్తున్నాడే, ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? ప్రజలు అంటే ఎంత వెర్రి వాళ్ళని వారు అనుకుంటున్నారేమో, కానీ అలా అయితే ఎవరు లేరు. రుణమాఫీ అనేది చేస్తాను అన్నాడు. ఆ రోజు మొత్తం చేస్తా, నా భుజస్కంధాలపై వేసుకొని నేను రుణమాఫీ చేస్తాను అన్నాడు. తర్వాత 1,50,000 అన్నారు. అది సక్రమంగా చేశారంటే అది లేదు. మరి ఏ విధంగా నిన్ను నమ్మి ఈసారి ఓట్లు వేయాలా అని మేము ఈ విధంగా మేము అడుగుతున్నాం. ఎవరు కొన్ని పథకాలు ఎవరికి అందలేదు, వాటికి టీడీపీ కార్యకర్తలకి అందినాయి. మేము టౌన్లో జన్మభూమి కార్యక్రమాలు ఇక్కడ ఏం జరగడం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.